క్వాలిటీ పెట్రోల్ చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా. వస్తారా ముందు స్పీకర్ గురించి సమాజ్ చేయండి. నన్ను మూసి పెడుతున్నాను. ఏ వీళ్ళ మీద ఇతని మీద ఏ యాక్షన్ తీసుకుంటారు? వీళ్ళు ఎవరికి వీళ్ళకున్న పెత్తనం ఏంటి, వీళ్ళకున్న అధికారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల్ని విపరీతంగా వేధించేశారు. ఉద్యోగుల ఆత్మగౌరవానికి కూడా ఆయన లెక్క చేయలేదు, ఆత్మగౌరవాన్ని కూడా అంటూ 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ విపరీతంగా ప్రచారం చేసింది. ఉద్యోగస్తులు కూడా అవును జగన్మోహన్ రెడ్డి కంటే మాకు చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలే మేలు అన్నట్టుగా ఓట్లేసేకి పోటెత్తారు. అన్ని వర్గాలతో పాటు ఈ వర్గం కూడా ఒక చేసి జగన్మోహన్ రెడ్డిని సమర్థవంతంగా ఓడించింది. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి 15 రోజులు అవుతుంది. అప్పుడే ఉద్యోగులకి, అధికారులకు తెలుగుదేశం పార్టీ మంత్రులు, మాజీ మంత్రులు చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. నడి రోడ్డు మీద వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేస్తున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు మున్సిపల్ అధికారులను నడి రోడ్డు మీద నిలబెట్టి పచ్చి బూతులు తిట్టాడు. ఈరోజు తమాషాలు చేస్తున్నారా? 24వ తేదీన నేను స్పీకర్ అవుతా, మీ అందరినీ అసెంబ్లీకి పిలిపించి గంటల తరబడి అక్కడ నిలబెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు బిక్కమొహం వేస్తూ భయంగా రోడ్డు మీద నిలబడిపోయారు. ఇదంతా రికార్డ్ అయింది, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదన్నది చింతకాయల అయ్యన్న పాత్రుడి ఆగ్రహం. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మీరు అర్ధరాత్రి రోడ్లు వేస్తారా? నాణ్యత లేదు కాబట్టి బిల్లులు చెల్లించవద్దండి అంటూ ఆదేశించారు. దాంతోపాటు అధికారులను ఉద్దేశించి ఏం తమాషాలు మింగుతున్నారా పదం కాదు, బూతు పదమే వాడారు. మనం అయితే రిపీట్ చేయలేం కదా. ఏం తమాషాలు మింగుతున్నారా? మీకు ఇష్టం లేకుంటే ఇక్కడ నుంచి మింగేయండి, అది కూడా బూతు పదమే. తమాషాలు చేయవద్దు అంటూ నడి రోడ్డు మీద వార్నింగ్ ఇచ్చారు. అది కూడా ఏంది, అధికారుల మొహం మీద ఇలా చేయి చూపెడుతూ మరీ అక్కడే వార్నింగ్ ఇచ్చారు. అధికారులు, ఉద్యోగస్తులంతా మౌనంగా ఉండిపోయారు ఆయన ఆగ్రహానికి భయపడిపోయి. నేను స్పీకర్ అవుతున్నాను కూడా చెప్తున్నారు. మరి స్పీకర్ అయ్యే వ్యక్తి ఇలా నడి రోడ్డు మీద బూతులు మాట్లాడచ్చా? అది అధికారులను ఉద్దేశించి మింగేయండి, పచ్చి బూతులు అలా మాట్లాడచ్చా? మరి స్పీకర్గా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారని చెప్తున్నారు. దాంతోపాటు అచ్చెన్నాయుడు ఇంకా ఆయన మరో అడుగు ముందుకు వేసి మీరంతా పసుపు బిళ్ళలు పెట్టుకొని ఆఫీసులకు వెళ్ళండి, ఎంఆర్ఓ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎండిఓ కావచ్చు, మీరు వెళ్ళండి పసుపు బిళ్ళ పెట్టుకొని, అధికారులు వెంటనే మర్యాదగా మీకు కుర్చీలు వేసి టీ ఇచ్చి మరి మీ పని ఏంటో చెప్పండి, చేసి పెడతామని చెప్పాలి. ఎవడన్నా ఒకటో ఇద్దరు మాట వినకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు. నేను అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తాను, పచ్చ పిల్లలు పెట్టుకొని మా కార్యకర్తలు వస్తే ఏ పని అయినా చేయాల్సిందిగా నేను చెప్తాను, నేను అభయం ఇస్తున్నానంటూ అచ్చెన్నాయుడు మాట్లాడారు. సో అధికారులకైతే ఇక చుక్కలు చూపించడం మొదలవుతోంది అని ఇండైరెక్ట్గా మంత్రి అచ్చెన్నాయుడు, కాబోయే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడే ధృవీకరిస్తూ ఉన్నారు. సీనియర్ నాయకులైన వీళ్ళే ఇలా మాట్లాడిన తర్వాత ఇక జూనియర్లు, కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఇక లోకల్లో ఉండే నాయకులు ఇంకా ఎంత ఇన్స్పిరేషన్తో వీళ్ళని తీసుకొని ఉద్యోగులపైన, అధికారులపైన రెచ్చిపోతారో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సరే వాళ్ళకి జీతాలు పెరిగిండకపోవచ్చు, ఇంక్రిమెంట్ పెద్దగా వచ్చిండకపోవచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఇలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి సీనియర్ నాయకులు ఎవరు కూడా ఇలా పచ్చి బూతులు మింగేయండి, తమాషాలు మింగుతున్నారా, అసెంబ్లీకి పిలిపించి గంటల తరబడి నిలబెడతాం, ఇది పరిస్థితి. వైసీపీ ప్రభుత్వంలో కూడా ఒకరో ఇద్దరు చేశారు ఇలాంటివి, దానికి ఫలితం అనుభవించారు. ఇప్పుడు ఆ ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి వేధించారని చెప్పి ఎవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళే ఇంకా 15 రోజులు కూడా కాకముందే అప్పుడే మొత్తం సామ్రాజ్యం మాకు ఏపీనంతా మాకు సొంతం చేసేశారు, ఇంకా మమ్మల్ని అడిగేవాడు లేడు అన్నట్టుగా నడి రోడ్డు మీద అధికారులు తిడుతూ ఉన్నారు. మరి ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు స్పందిస్తారా? ఏమో డౌటే.